ప్రభును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వాక్యం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతా ఉన్నాను. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడిగాను. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు చూసి, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావని అడగటం మనం చూస్తా ఉన్నాం. దేవుని సంగమా మనం ఆలోచించినట్లయితే పేతురును యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట ఎందుకు అడుగుతున్నారు? దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకులు పడే నన్ను ప్రేమించేవాడు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకులు పడే నన్ను ప్రేమించేవాడు. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా పిలిచినప్పుడు ఆయన వృత్తి చేపలు పట్టేటటువంటి వృత్తి. చేపలు పట్టుకుంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు పేతురును నన్ను వెంబడించమంటే వలను విడిచి తోలిని విడిచి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎందుకు పిలిచారు? చేపలు పట్టుతున్నటువంటి నిన్ను మనుషులను పెట్టే జాగ్రత్తగా చేస్తాను, నా వెంబడి రమ్మన్నప్పుడు పేతురు గారు సమస్తాన్ని విడిచి యేసుక్రీస్తుని వెంబడించినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. చేపలు పడుతున్నటువంటి పేతురును పిలిచిన ఉద్దేశం ఏమిటంటే, మనుషులు పట్టు జాగ్రత్తగా చేయాలని. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ముందుగానే చెప్తూ వస్తున్నారు అనేక మార్లు, నేను పాపుల నిమిత్తము మరణిస్తాను, 3వ దినమున మళ్ళీ సజీవుగా లెగుస్తాను, పునరుద్ధరణున్నాయి అని చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. పునరుద్ధరణ యేసుక్రీస్తు ప్రభువారు లేచారు, అప్పటికే 2 సార్లు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. ఇది ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ప్రత్యక్షం అవ్వడం అనేది 3వసారి. 3వసారి ప్రత్యక్షమయ్యి పేతురు గారు అంటూ ఉన్నారు, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా? దేవుడు పేతురును అడుగుతూ ఉన్నాడు, వీరికంటే అనే మాట మనం ఆలోచించాలి. ఈరోజు దేవుడు ఈ వాక్యం ఇచ్చినటువంటి మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు సమస్త ప్రజల కంటే, నా వెంటకి వస్తున్న ప్రజల కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావని అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమను కోరుకుంటూ ఉన్నాడు. అందరికంటే నువ్వు దేవుడిని ఎక్కువగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నా మాట అంటున్నాడు, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మనం చెప్పగలము, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. మరి ప్రేమించే వాడికి ఉండే గుణం ఏంటంటే, ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనాలని దేవుడి వాక్యం చెప్తాం. ఎవరైతే దేవుని ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకుంటారో వారే దేవుని ప్రేమించేవారని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి పేతురును పిలిచిన ఉద్దేశం ఏంటంటే మనుషులను పట్టాలని. కానీ పేతురు ఎక్కడికి వెళ్ళారంటే చేపలు పట్టడానికి మరలా వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావు. దేవుడి బిడ్డ, దేవుడిని ప్రేమించాలని దేవుడిని కోరుకుంటున్నాడు. ఆయన ప్రాణం పెట్టి నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన రక్తము కార్చి నిన్ను నన్ను ప్రేమించాడు. తన ప్రేమను కలువరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, తన రక్తమును కార్చడం ద్వారా మనకు బయలుపరిచినట్టు మనం స్పష్టంగా చూడగలం. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు పేతురుతో, నీవు నన్ను ప్రేమించుతున్నావా? అదే ప్రశ్న మనలో కూడా వేస్తూ ఉన్నాడు దేవుడు. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమించావు అంటే దానికి అర్థం ఏంటంటే నా ఆజ్ఞలను అంగీకరించాలి, వాటిని గైకుని నడవాలని దేవుడు వాక్యం చెప్తామని. ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ శిష్యుడైనటువంటి పేతురును ప్రశ్నించినట్టు మనం చూస్తా ఉన్నాం. ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అదే ప్రశ్న ఈరోజు సంఘంగా కూడినటువంటి ఈ వాక్యం ఇచ్చినటువంటి మనతో దేవుడు మాట్లాడుతూ ఈ ప్రశ్న మనకు ఇస్తూ ఉన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పగలవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్తే యేసు అంటాడు, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను అంగీకరించి
వాటిని కైకుంటున్నావా అని ప్రశ్న వేస్తూ దేవుడి బిడ్డ, ఇది పేతురుని అడిగినటువంటి ప్రశ్న. రెండోదిగా మనం గమనించినట్లయితే మార్కు వార్త 4వ అధ్యాయం 40వ మాట ఉంది. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్న వేస్తా ఉన్నారు. ఏంటంటే, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? దేవుడి సంగమా మనం గమనించినట్లయితే, పరిశీలించినట్లయితే, దేవుడు అక్కడ శిష్యుడు అంటున్న మాట, మీరు ఎందుకు భయపడుచున్నారు. అక్కడ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తనతో ఉన్నటువంటి శిష్యులు దోణి ఎక్కి వెళుతూ ఉన్నారు. అతనికి వెళుతూ ఉండగా మధ్యలో ఆ దోణి మీద పెద్ద తుఫాను రావటం, అలలు కొట్టడం వల్ల ఆ ఒక దూరంతా కూడా నిండిపోవడం జరుగుతూ ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అమరమున తల వాల్చుకుని నిద్రించినట్లు ఆ వాక్యం చెప్తా ఉంది. అప్పుడు శిష్యులు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారిని లేపి, అయ్యా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఆ గాలిని గద్దించినట్లు అది నిమ్మలమైనట్లు మనం చూస్తా ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట పలుకుతున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా అంటున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే, దేవుడు వాక్యం ఉంటున్నారంటే, మీరు నా బిడ్డలు, మీరు నన్ను అంగీకరించిన వారు, నన్ను వెంబడించేవారు, నన్ను సూచించేవారు. నేను ఎక్కడున్నానంటే మీతోనే ఉన్నాను, దూరంలోనే ఉన్నాను. మీరు ఎందుకు భయపడుతున్నారు, నేనున్నానుగా, నేను మీకు తోడుగా ఉన్నానుగా, మీ దూరంలోనే ఉన్నానుగా, ఎందుకు కలవరపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు అని శిష్యులను ప్రశ్నించడం మనం చూస్తా ఉన్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి మనము కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. దోణి అనేది కుటుంబానికి ఒక సూచన, వ్యక్తిగత హృదయానికి కూడా ఒక సూచన. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీ కుటుంబాన్ని దోణిలో నేను ఉన్నాను, నీ వ్యక్తిగత జీవితంలో నేను ఉన్నాను. ఏ విషయం ఇంకా భయపడుతూ ఉన్నావు? పిల్లల విషయంలోనా, భర్త విషయంలోనా, భార్య విషయంలోనా, అనారోగ్యం గురించి భయపడుతూ ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులని భయపడుతూ ఉన్నావా, ఏ విషయంలో ఇంకా భయపడుతూ ఉన్నావు? ఎందుకు భయపడుతూ ఉన్నావు? నేను నీ పక్షంగా ఉన్నా, నేను నీకు తోడుగా ఉన్నా అని మాట్లాడుతూ నేను గమనిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడి బిడ్డలారా, మనము ఏ విషయాల్లో భయపడాలో, దేవుడి ఆజ్ఞ ప్రకారం జీవించే విషయంలో భయపడాలి తప్ప మరొక విషయాలు భయపడకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాట అంటున్నాడు, మీరు ఇంకను నమ్మిక లేకు ఉన్నారా? నన్ను నమ్మట్లేదా? నేను మీ పట్ల ఎన్ని అద్భుత కార్యాలు చేశాను, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాను, ఎన్ని మహత్ కార్యాలు చేశాను, ఎన్ని సూచనలు చేశాను, అన్ని చూశాను. కానీ మీరు ఒక తుఫాను వచ్చిందని, అలలు కుట్టాయని, దూరం నిండిపోయిందని మీరు భయపడుతున్నారే. ఎందుకు భయపడుతున్నారు? మీరు నా శిష్యులు కదా, నన్ను ఎదిగినవారు కదా, నన్ను వెంబడించేవారు కదా, నేను మీతో ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? దేవుని బిడ్డ, దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నీ ఏ విషయాలు భయపడుతున్నావో ఆ విషయాలు భయపడొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ మాట అక్కడ అంటున్నాడు, మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా? దేవుడి వాక్యం అంటుంది, నమ్మువారికి సమస్తము సాధ్యమే, నమ్మకం ఉంచును మహిమను చూసేదమని దేవుడి వాక్యం చెప్తుంది. మనం దేవుడిని నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తాం. నమ్మిక లేకుండా ఉండకూడదు, దేవుడిని నమ్మాలి. మనం ఒకసారి చూడండి, ప్రయాణం చేస్తున్నప్పుడు ఆటో డ్రైవర్ని నమ్ముతాం, బస్సు ఎక్కినప్పుడు బస్సు డ్రైవర్ని నమ్ముతాం, మరి ఫ్లైట్ ఎక్కినా నడిపేటటువంటి వారిని నమ్ముతాం, ట్రైన్ ఎక్కినా నడిపేటటువంటి వారిని నమ్ముతాం. వారి దగ్గరికి వెళ్ళి మనం అడగం, నువ్వు ట్రైనింగ్ చేసావా, నీకు సర్టిఫికేట్ ఉందా అని అడగం. నమ్మిక చేత మన గమ్యాన్ని చేరుస్తాడని వారిని నమ్మి మనము ప్రయాణం చేస్తాం. మరి సజీవుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నేను సృష్టించినటువంటి దేవుడు మరి నీతో ఉంటుండగా ఆయన నమ్ముతూ ఉన్నావా? ఆయన పట్ల కార్యం చేయగలడని, ఆయన అద్భుతం చేయగలడని నమ్ముతూ ఉన్నావు? నమ్మాలనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక సంఘంలో ఇద్దరి సోదరి మనులు ఉన్నారు. వారి చక్కని పరిచర్య చేస్తూ ఉన్నారు. సంఘంలో దైవజనులు చక్కని ఇద్దరి సహోదరులను చూసి వారికి వివాహం చేశారు. ఆ ఇద్దరు సహోదరులు కూడా జాబ్ చేస్తూ ఉంటారు, ఆర్మీలో జాబ్ చేస్తూ ఉంటారు. వారి వివాహం అయింది. వారి మరలా వారి ఇక్కడ విడిచిపెట్టి వారి ఉద్యోగ నిమిత్తం మళ్ళీ వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు, మేము వస్తా ఉన్నాం, మిమ్మల్ని తీసుకుని వెళ్తాం, క్వార్టర్స్ ఇచ్చారు కనుక మీరు సిద్ధంగా ఉండాలని చెప్పారు. మీరు దేవుని సంఘం గమనించండి, వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత కొన్ని దినాలు ఉన్న తర్వాత తీసుకుని వెళ్ళటానికి సిద్ధమైన తర్వాత ఏమైందంటే వారికి టెలిగ్రామ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే యుద్ధం జరుగుతా ఉంది కనుక మీరు వెంటనే బయలుదేరి రావాలి అని టెలిగ్రామ్ వస్తే వారు అన్నారు, అమ్మా ఈ సమయంలో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మిమ్మల్ని తీసుకుని వెళ్ళటం మంచిది కాదు, కావున మీరు ఎక్కడ ఉండండి, మరలా మేము తీసుకుని వెళ్తాం, మిమ్మల్ని తీసుకుని వెళ్తాం అని చెప్పి వారి డ్యూటీకి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత 5 సంవత్సరాల వరకు వారికి ఎటువంటి ఫోన్ కాల్ కానీ టెలిగ్రామ్ కానీ లేదు. వారి కుటుంబ పెద్దలు వారిని బలవంతం చేస్తూ వచ్చారు. అమ్మా, మీ భర్త బతుకున్నట్లయితే, యుద్ధంలో చనిపోకుండా బ్రతుకున్నట్లయితే నీకు ఒక లెటర్ వేసేవాడు, ఒక ఫోన్ అని చేసేవాడు. 5 సంవత్సరాల నుంచి ఫోన్ కాల్ లేదు, లెటర్ వేయలేదంటే వారు సజీవంగా లేరు. కనుక మీరు ఎవరు ప్రయాణం ఉన్నారు, మీరు మ్యారేజ్ చేసుకోండి అని, మరో వివాహం చేసుకోండి అని ఇరువురు తల్లిదండ్రులు కూడా వారిని బలవంతం చేస్తూ ఉన్నారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ ఇద్దరు ఒక సహోదరి వివాహం చేసుకుంది. వారికి మంచి ఒక బాబు పుట్టాడు. చక్కగా కారులో తిరుగుతా ఉంది, ఎంజాయ్ చేస్తా ఉంది. మరొక సహోదరి తల్లిదండ్రులు కూడా వివాహం చేసుకోమని బలవంతం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు, అంటే నేను నమ్మినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చి మాట తప్పని వాడు, నా భర్తను తీసుకుని వస్తాడని చెప్పి వారి మాటను అంగీకరించకుండా అలాగే దేవుడి వాక్యము చదువుకుంటూ దేవుడి మీద ఆధారపడుతూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుతా ఉంది. అలాగే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వారి ఒక మరలా లెటర్స్ వచ్చాయి. ఏమనంటే, మేము యుద్ధంలో ఉండిపోవడం వల్ల మీకు లెటర్స్ వేయలేకపోయాము, ఫోన్ చేయలేకపోయాము, మమ్మల్ని క్షమించండి, మేము వస్తున్నాము, రెడీగా ఉండండి, మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్తాము. గమనించండి దేవుడి బిడ్డలారా, దేవుడి మీద ఆధారపడినటువంటి బిడ్డ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళింది, ఒక విమానాశ్రయం దగ్గరికి వెళ్ళింది, భర్తని రిసీవ్ చేసుకుంది, ఇంటికి తీసుకుని వచ్చి సంతోషించింది. అయితే మరొక సహోదరి ఆ సోదరుడిని తీసుకుని రావడానికి వెళ్ళలేదు. ఆయన అనుకున్నాడు, నా భార్య ఇంట్లో బాగోలేదేమో, ఏ ఇబ్బంది వచ్చిందో రాలేకపోయిందని తనే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇల్లు డోర్ కొడతా ఉంటే, తలుపు డోర్ కొడతా ఉంటే తీట్లే, దాన్ని బద్దలు కుట్టాడు. బద్దలు కుట్టిన తర్వాత చూస్తే తాను చేసుకున్నటువంటి భర్త, తన బిడ్డ కూడా మరణించి ఉన్నాడు. చూసారా, గమనించారా? మరి ఒక సహోదరేమో దేవుడి మాటకు లోబడి, దేవుడి మాటలు విని, దేవుడి మీద ఆధారపడి, దేవుడి నమ్మిక నుంచి ముందుకు సాగింది. దేవుడు తన పట్ల గొప్ప కార్యం చేశాడు. మరొక సహోదరేమో మనుషుల మాట నమ్మి మరో వివాహం చేసుకుంది, తను మరణించినట్లు మనం చూస్తాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారంటే, మీరెందుకు భయపడుతున్నారో, మీరెందుకు నమ్మిక లేకున్నారా? గమనించాలి, మీరెందుకు భయపడుతున్నారు, మీరెందుకు నమ్మిక లేకున్నారు అనేది ఇక్కడ శిష్యులు ప్రశ్నించడం చూస్తా ఉన్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే లూకాసు సువార్త 24వ అధ్యాయము 38వ వచనం ఇలా ఉంది. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుతున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. ఇక్కడ ఏమంటున్నాడంటే, శిష్యులతో మాట్లాడుతున్నాడు, శిష్యులు ప్రశ్నిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుతున్నారు, మీ హృదయంలో సందేహములు పుట్టనేలా. దేవుడి వాక్యం అంటా ఉంది, మీ హృదయంలో కలవరపడనీయుడి. ఏ విషయంలో కూడా మీ హృదయాన్ని కలవరపడనీయద్దు. ఎందుకు? నేను మీకు తోడుగా ఉన్నాను, మీ పక్షంగా నేనున్నాను, మీ కన్నిటిని నాట్యంగా మార్చేవాడను, మీ దుఃఖములను కొట్టివేసేవాడను, నీ కుడి చేతిని పట్టుకుని నీకు సహాయం చేసి నీకు జయమనివ్వగలిగినటువంటి దేవుడు నేనున్నాను. నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు? ఏ విషయంలో కలవరపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు అంటే ఉన్నాను. దేవుని బిడ్డ, ఈ వాక్యం నువ్వు కలవరపడుతున్నావా? మనుషుల మాటలు విని, జరుగుతున్న పరిస్థితిని చూసి కలవరపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, కలవరపడవద్దు, నీ హృదయాన్ని కలవరపడనేదో, నేను నీకు తోడుగా, నేను నీకు సహాయం చేస్తాను. అక్కడ ఒక మాట ఉంది, మీ హృదయంలో సందేహములు పుట్టినేలా. చూసారా, చాలా మంది హృదయాల్లో సందేహం ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ దేవుడు కార్యం చేస్తాడా? దేవుడు పిల్లలు ఇస్తాడా? దేవుడు ఉద్యోగం ఇస్తాడా? దేవుడు నా కుటుంబాన్ని కడతాడా? దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడా? ఇటువంటి సందేహాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. సందేహం అనేది గమనించాలి జాగ్రత్తగా. అది సాతాను విత్తేటటువంటి ఒక విత్తనం.
అది సాతాను విత్తే ఒక విత్తనం. ఆది దంపతులైనటువంటి అవులను ఆదాములను సందేహాన్ని విత్తాడు అపవాది. విత్తి అది నిజమా అనే సందేహాన్ని పెట్టి ఏదోల తోట నుంచి బయటికి వెళ్ళేలా చేశారు. ఈ రోజుల్లో చాలా మంది అలాగే మోసం చేస్తూ సందేహాలు పెడుతూ ఉన్నాడు. నీ ప్రార్థనకి జవాబు రాలేదు, నీకు దేవుడే కార్యం చేయలేదు, అది జరగదు అని సందేహాలు పెడుతూ ఉన్నాడు. అందుకని చాలా మంది ఏమవుతున్నారంటే దేవుడికి దూరం అయిపోతున్నారు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుడి బిడ్డ, దేవుడు వాగ్దానం చేశాడా నీకు ఇది చేస్తానని చేస్తాడు. నమ్మ, విశ్వసించు, ప్రార్థించు, పట్టుదలతో కన్నీటితో ప్రార్థన చేయి, దేవుడి గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి కలవరపడబోకు, సందేహపడబోకు. 4వదిగా లూకాసు సువార్త 22వ అధ్యాయము 45-46 వచనాలు మనం చదివితే, ఆయన ప్రార్థన సాధించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుడు చూసి, మీరెందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్టు లేచి ప్రార్థన చేయడానికి వారితో చెప్పారు. మరొక ప్రశ్న శిష్యులు ఇస్తున్నారు, మీరెందుకు నిద్రించుతున్నారు? అంటే నిద్ర పోవద్దు అనేది కాదు. దేవుడు ఏమంటాడంటే ప్రార్థించవలసిన ఈ సమయంలో మీరు ఎందుకు నిద్రపోతున్నారు, నిద్రించుతున్నారు? ఇది ప్రార్థించే సమయం కదా, నువ్వెందుకు నిద్రపోతున్నావు? యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని చూస్తే దేవుడి బిడ్డ, ఆయన పగటి వేళ తండ్రి సువార్తను ప్రకటించి రాత్రంతా కూడా తండ్రితో గడిపి తండ్రి వద్ద నుండి సందేశం తీసుకుని మరలా ఉదయం తన తండ్రి సువార్తను ప్రకటించేవాడే. ఆయన కన్నీళ్లతో రోదంతో ప్రార్థించినట్లు వాక్యం చెప్తాం. ఆయన పగలలో కూడా తండ్రి సువార్తను ప్రకటించి రాత్రి అంతా కూడా తండ్రితో గడిపినట్టు మనం చూస్తాం. అందుకని ఆయన శోధన జయించాడు. పాపాన్ని జయించాలన్నా, లోకాన్ని జయించాలన్నా, శత్రువుని జయించాలన్నా, శోధన జయించాలన్నా నీకు ఆయుధం ఏంటంటే ప్రార్థన. దాని నుంచి ఆయుధం లేదు. దేవుడి బిడ్డ, ఆలోచించు, నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచించాలని ప్రభుత్వం తెలియజేస్తాను. ఒక దైవజనుడు ఒక విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాడట. దానికి జవాబు రాలేదట. అయ్యో, నాకు కొన్ని నెలల నుంచి ఈ విషయమై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నాకు జవాబు రాలేదు కనుక నేను ప్రార్థన మానేస్తానని ప్రార్థన మానేశాడట. మౌనంగా ఉండిపోతున్నాడట. ఒక దినాన దేవుడు ఒక కళ ద్వారా ఆ దైవజనుడితో మాట్లాడాడు. ఆ కళలో ఒక ఎడారిలో సలయేరు ప్రవహిస్తూ ఉంది. సలయేరు ప్రవహిస్తున్న చోట చక్కని మొక్కలు అక్కడ మలుగెత్తడం ఆ దైవజనుడు చూస్తా ఉన్నాడు. దాంట్లో జలరాశులు, చేపలు అవి ఉంటూ ఉన్నాయి. చక్కగా ఆడుకుంటూ మంచిగా ఉంటూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ జలము ఆగిపోయింది. ఆ జలం ఆగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అమర్చినటువంటి మొక్కలన్నీ కూడా ఎండిపోవటం మొదలు పెట్టాయి. ఆ నీటిలో ఉన్నటువంటి ఆ చేపలన్నీ కూడా చచ్చిపోయాయి. వెంటనే ఆ దైవజనుడు లేచి ప్రభు పాదాలకి వెళ్ళి, అయ్యా, నేను పాపం చేశాను, క్షమించున్నాను. ఏంటి ఆయన చేసిన పాపం? ప్రార్థన చేసినప్పుడు అనేక జీవితాలు ప్రభువులోకి వస్తాయి. ఆ దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ఏదో ఒకటి చేయలేదని ప్రార్థన ఆపుకుందా తన తప్పు తను తెలుసుకోగలిగాడు. ఎంత నష్టమో! నేను ప్రార్థిస్తే అనేక ఆత్మ ప్రభు దగ్గరికి వస్తే దేశమే పట్టబడుతుంది. నేను ప్రార్థించకపోతే దేవుడు దేవుడు ఈ లోకాన్ని ఎడారిగా చేస్తాడు. నా ప్రార్థన ద్వారా సస్యశ్యామలుగా చేస్తాడు దేవుడు. ఎడారిగా ఉండకూడదు నా దేశం, నా ప్రజలు దేవుడు అంగీకరించకుండా ఉండకూడదు, నేను ప్రార్థన మానకూడదు తీర్మానం తీసుకుని ముందుకు వెళ్ళినట్లు మనం చూడాలి. దేవుడి బిడ్డ, ఒక దైవజనుడు ఒక ఆయన అడిగాడట, అయ్యా, మీ పరిచర్యను విస్తరించడానికి, వేలాది కోట్లాది ఆత్మలకు మీరు దీవెనకరంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆ దైవజనుడు చెప్పాడంట. అడిగిన ఆయన ఒక మాట అన్నాడట, అయ్యా, మీ పరిచర్య ఇంతగా విస్తరించడానికి, ఆత్మ రక్షించడానికి 3 కారణాలు చెప్పండి. ఆ దైవజనుడు చెప్పాడు, నా పరిచర్య ఇంతగా విస్తరించడానికి, కోట్లాది ఆత్మలకు దీవెనకరంగా నేను మారటానికి మొట్టమొదటి ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన. దేవుడి బిడ్డలను ఆలోచించాలి. కాబట్టి దేవుడు
నీతో నాతో మాట్లాడుతున్నాడు. శిష్యులు అంటున్నాడు, మీరు ఎందుకు నిద్రించుతున్నారు? సోదరులో ప్రవేశించుకున్నట్టు లేచి ప్రార్థన చేయండి అంటే, మన సోదరులు ప్రవేశించుకున్నారంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన నీ పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థనే నీ కంటికి నాట్యంగా మారుస్తుంది. ప్రార్థనే నీ కుటుంబ సభ్యులను రక్షిస్తుంది. ప్రార్థనే నీ ప్రాంతీయ వాసులను దేవుని వద్దకు తీసుకుని వస్తుంది. అగస్టిని తల్లి మౌనిక తను చేసిన కాల్చిన కన్నీటు ప్రార్థన వల్ల అగస్టిని ప్రభు వద్దకు వచ్చాను. ఆయన రక్షింపబడిన తర్వాత అగస్టిని అంటాడు, నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో నేను దేవుడి సన్నిధిని కొట్టుకొని వచ్చాను. దేవుడి బిడ్డ ఒకసారి ఆలోచించు. నువ్వు ప్రార్థన మానవత్వం ఏ విషయం అయితే ప్రార్థిస్తున్నావో దేవుడు జవాబు చివరి కూడా ప్రార్థించాలని ప్రభు పెట్టి తెలియజేస్తున్నాను. చివరి మాట మనం చదువుతున్నాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా నిలియగలడు? ఆలోచించాడు. ఒక మనుషుడు లోకమంతని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి? లోకంలో ఉన్నది ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవోపటం. నేత్రాశ, శరీరాశ, జీవోపటం మన లోకంలో ఉన్నవి. వెండిని సంపాదించుకున్నావు, బంగారం సంపాదించుకున్నావు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావు, కానీ దేవుడు సంపాదించుకున్నావా? యేసుని సంపాదించుకున్నావా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని సంపాదించు. సమస్తము నష్టముగా ఇచ్చి నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. నువ్వు క్రీస్తుని సంపాదించుకున్నావా? నీ జీవితంలో యేసయ్య కనపడుతూ ఉన్నాడా? నీ కుటుంబంలో యేసయ్య ఉన్నాడా? నీ పరిసరంలో యేసయ్య ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. వీటిని సంపాదించుకున్న అవి నీకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని, ఆరోగ్యాన్ని దేవుడు మాత్రమే నిజమైన సంతోషము, ఆనందము, నెమ్మదిని, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఇచ్చేది మరి ఎవరు ఇవ్వలేనిది నిత్య జీవం. అది యేసుక్రీస్తు ప్రభు భావిస్తాడు. యేసును సంపాదించుకోకుండా జీవించినట్లయితే, యేసును అంగీకరించుకొని విశ్వసించుకొని జీవించినట్లయితే ఈ రోజు చివరి రోజు ఎక్కడికి వెళ్తావు? ఒకసారి ఆలోచించు. ఎక్కడికి వెళ్తావు? నీ మరణం తర్వాతే అసలైన జీవితం ఉందని నీకు తెలుసా? నీ మరణం తర్వాతే నీ ఆత్మ యుగయుగాలు ఉండే ప్లేసులు ఉన్నాయని తెలుసా? ఒకటి అగ్నిగుండము, నరకము. రెండవది నిత్య రాజ్యము, పరలోకం. ఎక్కడుంటావు సహోదరుడా? సృష్టికర్త అనే దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు అంగీకరించి విశ్వసించి మనసును మార్చుకోకుండా, రక్షింపబడకుండా, పరిశుద్ధాత్మ అనుభవం నడవకుండా ఈ లోకంలో నీ యాత్రను ముగించినట్లయితే నీ పైన పెట్టి ఒకసారి ఆలోచించు. లోకమంతా సంపాదించుకున్నావు, ఎన్నో ఆస్తులు సంపాదించుకున్నావు, ఎంతో పేరు పట్టాలు సంపాదించుకున్నావు, వెండికి సంపాదించుకున్నావు, బంగారం సంపాదించుకున్నావు, సమస్తాన్ని సంపాదించుకున్నావు, కానీ దేవుడిని సంపాదించుకున్నావా? సృష్టికర్త సంపాదించుకున్నావా? ఒకసారి ఆలోచించు. లేకపోతే ఈరోజు ప్రభు దగ్గర ప్రభు సంపాదించుకో. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును సంపాదించుకో. నువ్వు ఆ మాట చెప్పగలవా? ఈరోజు ఏది చివరి రోజు అయితే ఏమవుతుంది? నీ ఆత్మ అక్కడికి వెళ్తుంది. మానవుడు ప్రాణము, ఆత్మ, శరీరము కలయికైంది. చనిపోగానే ప్రాణం పోయిందంటారు. శరీరాన్ని మట్టిలోనో లేకపోతే పెట్టిలో పెట్టి పూడ్చి వేస్తారు. ఆత్మ తాను దయచేసిన దేవుడి వద్దకి మరలా వెళ్ళిపోతుంది. ఆత్మకు సామలేదు. ఆత్మ వెళితే అగ్నిగుండానికి వెళ్ళాలి, లేదా పరలోకానికి వెళ్ళాలి. అగ్నిగుండము నరకమని ఉంటుంది. అగ్ని పురుగు సాగులు, వేదనకరమైన స్థలం, బొబ్బలు పెట్టే స్థలం, కేకలు వేసే స్థలం. పరలోకంలో నెమ్మది ఉంటుంది. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. నిత్యము దేవదూతుడు దేవుని స్తుతిస్తూ ఉంటాడు, వారితో ఉంటాడు. యుగ యుగాలు అక్కడ దేవుడితో ఉంటావు, యుగ యుగాలు ఇక్కడ అగ్నిగుండంలో ఉంటావు. ప్రియ సహోదరుడ, సహోదరి, ఒక్క మాట చెప్పను. చిన్న అగ్గిపుల్ల గీసి నీకు అంటించకపోతే అంత దూరం పరిగెడతావు. ఒక పొయ్యి సెగ దగ్గర నువ్వు కూర్చుంటే పొయ్యి ఎక్కువగా మండితే నువ్వు దూరంగా జరిగిపోతావు. ఒక చల్లి మంట వద్ద నువ్వు కూర్చుంటే మంట ఎక్కువగా వస్తే దూరంగా వెళ్ళిపోతావు. మరి దేవుడు తెలుసుకోకపోతే దేవుడు వాక్యం అంటుంది, పాపం వల్ల వచ్చి జీవితం మరణము యేసుక్రీస్తు నీకు. ఆ మరణం ఏంటి? అగ్నిగుండము. ఆ రెండవ మరణం అగ్నిగుండము. ఈ ప్రపంచంలో అందరూ కూడా
మొట్టమొదటి మరణాన్ని చూస్తారు. నువ్వే కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా మొట్టమొదటి మరణం అనేది అందరికి వస్తుంది. అయితే ఆ రెండవ మరణం అనేది ఎవరైతే దేవుడిని తెలుసుకోకుండా, దేవుడిని అంగీకరించకుండా, విశ్వసించకుండా ఈ లోకంలో పాపంలో నుండి చనిపోతారో వారికి అగ్నిగుండం ఉందని దేవుడు వాక్యం చెప్తారు. అందుకని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తము వచ్చి తన పరిశుద్ధ జీవితాన్ని మనకు చూపించి మాదిరికరంగా జీవించి కలువరి శిలువలో ప్రాణం పెట్టి మూడో దినం లేచి తండ్రి వద్దకు వెళ్ళారు. ఆయన రాబోతున్నారు. ఈ రోజే చివరి రోజు అయితే ఏమవుతుంది చూడు. యేసును సంపాదించుకున్నావా, సంపాదించుకోవాలి. మరొకసారి ఈరోజు ఈ 5 మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏంటో తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ప్రశ్నించినటువంటి 5 భాగాలు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు పేతురును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమనంటే, యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావు. బ్రదర్ అని చెప్తారు. దేవుడి ప్రేమ కోరు. దేవుడిని ప్రేమిస్తే నీలో ఉండవలసింది ఏంటి? ఆయన ఆజ్ఞలు అంగీకరించి వాటిని కలుపుకున్న వాడి దేవుని ప్రేమించు. ఆజ్ఞలు అంగీకరించకుండా, ఆజ్ఞల ప్రకారం నడవకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్పువాడు దేవుడి రాజ్యానికి హక్కుదారుడు కాదు. కాబట్టి దేవుడిని ప్రేమించడం నేర్చు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో దేవుడిని ప్రేమించడం నేర్చుకో. రెండో ప్రశ్న శిష్యులు వేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మీరెందుకు భయపడుచున్నారు? వేడింకాయ నమ్మిక లేక ఉన్నారా? భయపడవద్దు సోదరుడా, సోదరి. నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను అన్నాడు, నిన్ను కూడా ఎడబాను వాగ్దానం చేసిన దేవుడు నీ పక్షంగా నిలబడి ఎంతో చేస్తాడు. గోడ మీద నిలబడు, భయపడబోకో. ఏ భయం కూడా నేను ఆవరించకుండా చూడం. పిల్లల విషయమైన, భర్త విషయమైన, భార్య విషయమైన, ఉద్యోగ విషయమైన, వివాహ విషయమైన, ఏ విషయమైనా భయపడద్దు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. భయపడవద్దు. ఆయన నమ్మికొంచు. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు తప్ప ఎవరు చేయలేరు. నమ్మికొంచు. నీ పట్ల గొప్ప కార్యాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మూడవది, శిష్యుని అడిగిన ప్రశ్న, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టలేదా? సందేహాన్ని తాగుబద్దు ప్రియ సహోదరుడు, సహోదరి. దేవుడు నమ్మదగిన వాడు, నీ పక్షంగా కార్యం చేయగలిగింది. 4, ఆయన శిష్యులు అడిగిన ప్రశ్న, మీరెందుకు నిద్రించున్నారు? ప్రార్థన చేసే సమయం మనం తెలుస్తూ ఉన్నామా? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకుంటే దేవుడితో నిత్యం మాట్లాడడానికి ఇష్టపడతాం. ప్రార్థనే నీ ప్రతి పరిస్థితికి మూలమై ఉంటాం. నీ ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చగలిగినది, నీ స్థితిగతులు మార్చగలిగింది ప్రార్థనే. ఆ ఆయుధాన్ని ఉపయోగించమని తెలియజేస్తున్నాను. చివరిగా, లోకాన్నంతా సంపాదించుకున్నాం. ఈరోజు మన ధ్యానం చూసి చెప్పను. శిష్యుని ప్రశ్నించిన యేసయ్య, శిష్యుని ప్రశ్నించిన యేసయ్య నేను కూడా ప్రశ్నిస్తున్నాడు. నన్ను ప్రేమిస్తున్నావా? నేను నాకు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు సందేహపడుతున్నావు? ప్రార్థించు, నన్ను సంపాదించుకో. తలవంచని ప్రార్థన చేసుకున్నాను. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, దయగలటువంటి మా రాజా, మీరు మాట్లాడేది వందనాలు. ఈ వాక్యమైనటువంటి బిడ్డలను దర్శించండి, కార్యం జరిగించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించాలి, వేడుకొంచున్నాము తండ్రి. మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.